హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2024. సో ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ అంటే టోటల్ ఓవరాల్ అన్ని సెంటర్స్, కొన్ని వేల సెంటర్స్ ఇండియాలో ఉన్నాయి. అండ్ అదేవిధంగా కొన్ని వందల సెంటర్స్ ఏపీ అండ్ తెలంగాణలో ఉండడం జరిగింది. సో వాటన్నిటి రిజల్ట్ చూసి ఏమైనా కట్ ఆఫ్ చెప్పొచ్చా అని చెప్పి కామెంట్స్లో చాలా కామెంట్స్ అయితే చూస్తున్నాం. సో మీకు మార్క్స్ మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోలో నేను ట్రై చేస్తాను. సో దీనికి మీరు ఇవాళ చాలా వర్క్ చేసి నేను ఆ సెంటర్స్ అన్ని ఆ రిజల్ట్ అంతా అబ్జర్వ్ చేశాను. సో దానికి ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు కూడా డీటెయిల్డ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఎవరికైనా పెయిడ్ మెంటర్షిప్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు యాక్చువల్గా 2023లో ఒక 550 మార్క్స్కి ఎంతమంది ఉన్నారు డిస్ప్లే లిస్ట్ చూసినప్పుడు అంటే ఏపీలో దాదాపు ఒక 2500 మంది ఉన్నారు. ఏపీలో 550 మార్కుల పైన. సో ఈసారి వచ్చినటువంటి లిస్టును బట్టి పరిశీలించినట్లయితే అన్ని సెంటర్స్ వైజ్గా చూస్తే దగ్గరగా 5000 మంది ఉన్నారు. సో ఖచ్చితంగా పోయినసారి కంటే దాదాపు ఒక 40% అయినా పెరిగింది. యాక్చువల్గా అయితే పెరిగింది మన అబ్జర్వేషన్ బట్టి. అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి దాదాపు ఒక 2500 నుంచి ఇప్పుడు ఈజీగా ఒక 5000 అరౌండ్ వరకైతే స్టూడెంట్స్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆ మార్క్స్ అండ్ యావరేజ్ బట్టి చూసినట్లయితే. అండ్ తెలంగాణలో కనుక మీరు చూస్తే పోయిన 2023లో ఒక 1200 దాకానే ఉండడం జరిగింది. ఈసారి ఆల్మోస్ట్ 2000 ఉన్నారు. 550 దాకా 2000 దాకా ఉండడం జరిగింది. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మార్క్స్ పెరిగినట్టే ఏపీ అండ్ తెలంగాణలో కూడా మార్క్స్ పెరిగాయి. ఇది మాత్రం వాస్తవం. సో మీకు లోకల్ లిస్ట్ వచ్చినట్లయితే లోకల్ లిస్ట్‌లో కంప్లీట్‌గా డిసెండింగ్ ఆర్డర్‌లో వాళ్ళు క్యాస్ట్ వైస్‌గా కంప్లీట్‌గా 1, 2, 3, 4 ఇవన్నీ ఇస్తారు. సో మనకి 22 తారీఖు నాడు కోర్టులో కేసు ఉంది. 24 తారీఖు నాడు ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్. దాదాపు 25థ్ ఆర్ 26థ్ లోకల్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదైతే పక్కా అఫీషియల్ గుర్తుపెట్టుకోండి. ఇది మీరు అడగడం వలన వర్కౌట్ చేసి సేకరించినటువంటి డేటా మీకోసమే. సో అందుకోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు మార్క్స్ అయితే పెరగడం జరిగాయి. సో ఇది ఏ క్యాస్టు ఎంతమంది అని తెలీదు కానీ ఎందుకంటే మీరు చూసారు జస్ట్ మార్క్స్ మాత్రమే ఇచ్చారు వాళ్ళు. వరుసగా మార్క్స్ ఇచ్చుకుంటూ పోయారు. సో కట్ ఆఫ్ అయితే పెరుగుతుంది. ఖచ్చితంగా పెరుగుతుంది. సో మీరు ఈ లిస్ట్‌లే చూసుకుంటూ పోతే మీకు అందులో చాలా తక్కువ మార్క్స్ కనిపిస్తాయి. పెరగలే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ మార్క్స్‌ని కౌంట్ చేసినప్పుడు యావరేజ్‌గా ఒక 20 సెంటర్స్ కౌంట్ చేసి యావరేజ్‌గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మార్క్స్ అయితే చాలా పెరిగినట్టు కనిపించింది. ఖచ్చితంగా మార్క్స్ పెరిగినట్టయితే కనిపించింది. సో దీన్ని బట్టి చూస్తే 551 ఏయూలో కట్ ఆఫ్ ఉంది ఓపెన్. అండ్ 542 ఎస్‌విలో ఉంది. అండ్ అదేవిధంగా 452 452 తెలంగాణలో ఉంది. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయని నాకైతే అనిపిస్తుంది. ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్. నా వర్క్‌ని బట్టి మాత్రమే నేను చెప్తున్నాను. సో ఈ కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది ఈసారి. ఇది దాదాపు ఎగ్జాక్ట్‌గా నేనైతే లోకల్ డిస్ప్లే లిస్ట్ వచ్చాకే చెప్తాను. ఇప్పుడైతే మీకిది ఒక 570 వస్తే మీరు సేఫ్ అని కాదు, హోప్ పెట్టుకునే మార్క్స్ అయితే ఉంటాయని నాకనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు ఒక 560 అనుకోవచ్చు. అండ్ తెలంగాణలో కూడా మీరు చూసినప్పుడు ఒక 465, 70 వరకు 465, 70 వరకు కాస్త హోప్ పెట్టుకునే మార్క్స్‌లో నాకైతే పర్సనల్‌గా అవన్నీ అనిపించాయి చూసినప్పుడు. సో మొత్తానికి ఇంకా మనం డిస్ప్లే లిస్ట్ కోసం చూద్దాం. అదొక 2, 3 డేస్‌లో ఉంది. కానీ ఎవరైతే నన్ను అడుగుతున్నారో డిస్ప్లే లిస్ట్ అనేది ఇంకొక 5 డేస్‌లో ఉంది. నన్ను అడుగుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో మీరు ఖచ్చితంగా ఇదంతా నమ్మాలని కాదు, నమ్మొద్దని కాదు. సో ఇక్కడ ఎవరి స్టూడెంట్‌ని భయపెట్టాల్సిన అవసరం కూడా ఎవరికి ఉండదు. సో మనం చేసిన అబ్జర్వేషన్‌ని బట్టి చెప్పడం మాత్రమే. సో ఈ విధంగా అయితే ఉంది. పెరిగినాయి మార్క్స్ అయితే పెరిగినాయి. ఇది మీకు ఆఫ్‌కోర్స్ లిస్ట్ వచ్చాక అఫీషియల్‌గా కూడా మీకు ప్రూవ్ అవుతుంది. సో మీరైతే మార్క్స్ పెరిగాయి. దాదాపు 40% వరకు పెరిగినట్టు క్లియర్‌గా కనిపించింది నా మటుకైతే. సో మన డిస్ప్లే లిస్ట్ వచ్చాక ఇంకేంటి అప్డేట్ అనేది ఇంకొక వీడియోలో మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్.